హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చునందున వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత కృపల దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. గడిచిన కాలమంతా నీ మహాకృపను కాల్చి భద్రపరిచి సజీవులకు వచ్చినైనా మరి 40 దినాల ధ్యాన కూడికల్లో మరి ఒక దినాన్ని తండ్రినైనా ఈ సాయంత్రకాల సమయంలో పరలోక గవినిగా పిలువబడుచున్నా మేమందరూ ఉన్న మేమందరూ ఇలా చేరడం దేవా, మేము మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకే ఇవ్వలేదు వందనాలు, స్తోత్రాలు. ఇగో నాయన నీ సన్నిధి అంటూ నేను కొట్టువేడి మొదలు చేయండి. అయోగిని, అల్పుని, అజ్ఞాని, ఏ యోగ్యత అర్హత లేనివన్నయ్యా, కేవలం నీ కొరకు బోరుగా పాత్రగా మాత్రమే ఉండగా నేను మొదలు చేస్తాను. నీ చల్లని మళ్ళీ సొంతి రాత్రి మీరు మాతో మాట్లాడి అయ్యా, కొత్తబడి వాక్యం ద్వారా మేము ఆత్మీయంగా బలాభివృద్ధి పొందినైనా ఇగో నీ సన్నిధిలో నూతన పనులతో వెళ్ళాలని నీ సహాయం దయచేయమని మా రక్షణ తొలగ రానైన ప్రవేశిస్తూ జీవనం చిన్న ప్రార్థన వెలుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంగమ, ఈ దినాన వాక్య భాగము హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మరి 1 నుంచి 4 వచనాలని మరి మనం ముందుగా జ్ఞాపకం చేసుకున్నాం. విలువైన సంగతులు లేదా దేవుని యొక్క మాటల్ని మనం విడిచిపెట్టకుండా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలని, అదేవిధంగా మరి 5 నుంచి 9 వచనాలు గడిచిందని జ్ఞాపకం చేసుకున్నాం. ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ఆయన మానవుడిగా అందరికంటే శ్రేష్టమైన వాడిగా జీవించాడు. ఆయన జీవించిన విధానాన్ని బట్టి ఈ లోకానికి అనేకులు ఆయన ఆకర్షించలాగా ఆయన జీవితాలైనా ఒక మాదిరికరంగా జీవించాడు. అంటే మానవులందరికంటే శ్రేష్ఠుడుగా యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన విధానాన్ని గడిచిందంతా జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ దినాన్న అదే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి 18 వచనాల మధ్యలో ఉన్న వాక్య భాగాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాక్య భాగం యొక్క సారాంశం ఏమిటి? ఈ వాక్యం ద్వారా దేవుడు ఏంటి మనతో మాట్లాడుచున్నాడంటే, చూడండి, ఆ ప్రారంభ వచనంలోనే దేవుడు ఈ యొక్క ఉద్దేశాన్ని బహిర్గతం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే 2:10 ఉంది అక్కడ, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన, చూడండి, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఆయన అనేకులైన కుమారులను ఏం చేస్తున్నాడ? మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారండి ఈ వాక్యంలో. ఈ వచనంలో 3 గురించి రాయబడుతుంది. ఆయన 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 అంటున్నారు. ఎవరాయన చెప్పాలి? ఎవరి వలన సమస్తము కలిగి ఉన్నవో, ఎవరి వలన సమస్తము జరుగుతున్నదో ఆయన ఆయన అనేకులైన కుమారులని చేసుకుంటకు ఆయన అని వాడుతున్నారు. ఎవరాయన చెప్పాలి? మాకు క్లియర్గా వాక్యం చదువు కదమ్మా. ఎవరాయన? హెబ్రీ గ్రంథం రాసిన పౌలు గారా? మా తండ్రి అయినా దేవుడు మాట్లాడుచున్న మాటలు ఉన్నాయి అక్కడ. సమస్తమును ఎవరైతే ఏర్పాటు చేశారో, సమస్తముని ఎవరైతే నిర్వహించుకున్నారో ఆయనకి ఒక ఉద్దేశం ఉందట. ఆయన ఒక పని చేయాలనుకున్నాడట. ఆ పని ఆయన చేయటానికి తగును, అంటే ఈ పని ఆయన చేయటం సరైందే అని గ్రంథకర్త అంటున్నాడు. ఏంటి ఆ పని అంట? అనేకులను, చూడండి, ఆయన అనేకులైన కుమారుల్ని ఏం చేయాలట? మహిమకు తెచ్చుచుండగా. దేవుని యొక్క ఉద్దేశం రాస్తున్నాడు ఇక్కడ. తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అనేకులైన కుమారులు ఏమవ్వాలి? మహిమపరచబడాలి, మహిమలోనికి వాళ్ళు రావాలి. ఎలా వస్తారు అంటే చూడండి, తెచ్చుకుని చుండగా, చదవమా, వారి రక్షణకర్తను. ఎవరు వారి రక్షణకర్త? అమ్మా, యేసుక్రీస్తే వారి, అంటే అనేకులైన కుమారుల్ని తండ్రి ఏం చేయాలనుకుంటున్నాడైనా
తీసుకురావాలనుకుంటున్నాడు. అలా తీసుకురావడం కోసము వారి రక్షణకర్తను ఏం చేయడటైనా చదవమా, శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయనకి తగును. ఈ మాటకు అర్థం ఏంటంటే సింపుల్ గా, అయ్యా నాకు అనేక మంది కుమారులు కావాలి. ఆ అనేక మంది కుమారులు నా వలే వారు కూడా ఎందులో ఉండాలి, మహిమలో ఉండాలి. అలా వారు మహిమలో ఉండాలి అంటే వారిని తీసుకొచ్చేవారు ఎవరైనా అంటే ఆయన కుమారుడైన క్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఆయన వీరిని మహిమలో తేడానికి ఆయన దేని ద్వారా వెళ్తున్నాడట, శ్రమల ద్వారా పిలుచున్నాడు. ఈరోజు ధ్యానాంశం ఏంటి అంటే యేసు క్రీస్తు శ్రమను పొందుటకు గల కారణము ఏమిటి? అసలు ఎందుకు యేసుక్రీస్తు వారు శ్రమల గుండా వెళ్ళారు? అసలు యేసుక్రీస్తు వారు శ్రమను కావాల్సిన ఆవశ్యకత ఏంటి? ఏ అవసరం కొద్ది ఆయన శ్రమల ద్వారా వెళ్ళారు? ఇది విషయాన్ని ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు యేసుక్రీస్తు వారు శ్రమ ద్వారా వెళ్ళారు అంటే అక్కడ ఏమంటుందంటే మనము అనేకులైన కుమారులు దేంట్లో రావడానికట, మహిమలోనికి రావడానికి. సింపుల్ గా చెప్పాలంటే చూద్దాం, చిన్నగా ఒక చిన్న కథలా చెప్పుకుందాం దీన్ని. దేవుడు ఆదియందు భూమి ఆకాశాలని సృజించాడు. ఎవరెవరు ఉన్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవుడైన యెహోవా ఉన్నాడు, వాక్కుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆత్మగా పరిశుద్ధాత్మ ఉన్నారు. సో ముగ్గురు త్రిత్వం ఉన్నారు, ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? సృష్టిని నిర్మించారు. నిర్మించి ఏం చేశారంటే ఆయన అరే మనతో ఉండడానికి, మనతో కలిసి ఉండడానికి, మన కోసము అందుకని ఉంటుంది ఆదికాండం 1:7 మన స్వరూపమందు మన పోలిక చెప్పున మానవులు చేసుకున్నారు. చేసుకుని ఎక్కడ పెట్టాడు దేవుడు? వాళ్ళని ఏదైనా తోటలో పెట్టారు. సో ఏదైనా తోటలో ఉన్నవారు మహిమతో ఉన్నారా, మహిమ లేకుండా ఉన్నారా? చెప్పనమ్మా, మహిమతో ఉన్నారు. కాబట్టి సమస్తము ఎవరి చేతిలో ఉంది? ఆదాము గారి చేతిలో, అవగారి చేతిలో. సృష్టి అంతా ఎవరి చేతిలో ఉంది? ఆదాము ఎవరి చేతిలో పెట్టి. అంతేకాదు సృష్టికర్త రోజు వచ్చి కూర్చొని చల్లపోటు ఏం చేయడం వాళ్ళతోటి అంటే ఇప్పుడు దేవుడున్న మహిమలో ఎవరున్నారు? ఆదాము అవ్వలో ఉన్నారు. అంటే ఆ సృష్టి ప్రారంభంలో దేవుడు ఆశ ఏంటంటే తన మహిమలో తనతో ఉండాలని దేవుడు ఆశపడి ఎవరు నిర్మించుకున్నాడు? మానవుల్ని నిర్మించుకున్నాడు. ఆ మహిమలో ఉన్నవారు ఇప్పుడు ఏం చేశారు? పాపము చేసి మహిమలో చేయబడండి అక్కడ. అందుకే అంటారు వాళ్ళు తప్పు చేయగానే దేవుడు ఏం చేశాడంటే సరే ఈ రోజు నేను రావడం మానేస్తాను అన్నాడా? నేను రావడం మానదు. ముందు మీరు ఈ మహిమలో ఉండడానికి వీలు లేదు, మహిమలో ఉండడానికి వీలు లేదు. మరి మీరు ఎక్కడికి పోవాలి అంటే వాళ్ళని మడబెట్టి బయటికి గెట్టి వేసాడు. వెళ్ళగొట్టెను అంటారు అక్కడ. ఆదికాండం రాస్తాడు దేవుడు వారిని వెళ్ళగొట్టి కాపలాగా ఎవరు పెట్టారట? ఎరుపులు పెట్టాడు, అగ్ని జ్వాలలు పెట్టాడు. అక్కడ ఎవరిని మళ్ళా రెండోసారి ఆదాము వస్తాడేమో రానివ్వకండి. ఇప్పుడు దేవుడు ఆశ ఏంటి అంటే ఇదిగో నా కుమారులుగా నేను నిర్మించుకున్న వారు ఏమైపోయారు? నా మహిమలోంచి బయటికి పోయారు. ఆ మహిమలోంచి వెళ్ళిపోయిన వారిని మళ్ళా నాకు కావాలి, వారు మళ్ళా నా మహిమలోకి రావాలి, వారి మహిమలోని తీసుకురావాలి. ఈ బాధ్యత ఎవరి మీద పెట్టాలి అంటే ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే వాక్కై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు బాధ్యతని? వాక్కై ఉన్న యేసుక్రీస్తు వారు తీసుకున్నారయ్యా నువ్వు నన్ను పంపించు, నీ కుమారులు కదా వాళ్ళు, నువ్వు కన్నవాడు అంటే వాళ్ళని నీ సొంత బిడ్డలుగా నిర్మించుకున్నావు. ఇప్పుడు నీ కుమారులు మళ్ళా రావాలంటే ఆ కుమారుల స్థానంలో నేను వెళ్ళి విజయం మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాను. ఆ బాధ్యత నాకు ఇవ్వయ్యా. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తప్ప చెప్పాడు దేవుడు? తన కుమారుడుగా పిలువబడుచున్న వాక్కై ఉన్న చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తు కుమారుడు అనే ప్రతిసారి పుట్టినప్పటి నుంచి ప్రపంచం అంటే ప్రారంభం నుంచి ఆయన కుమారుడు దయచేసి చూడకండి అమ్మా. ప్రారంభం నుంచి ఆయన ఏమన్నాడైనా వాక్కుగానే ఉన్నాడైనా. కానీ తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికే కుమారుడు అనే ఆ పదాన్ని లేదా నేమ్ ఆ యొక్క ఉచ్చారణ పొందుకున్నాడు తప్ప ఆయన దేవుడికి కుమారుడుగా కాదు, దేవుడితో సమానుడిగా ఉన్నవాడు. ఇప్పుడు తండ్రి ఆశ ఏంటంటే ఆయన ఆలోచన ఏంటంటే అనేకులైన కుమారులు నాకు
కావాలి. నాతో పాటు మహిమలో నాకు అనేక మంది కావాలి. దానికోసం ఎవరు శ్రమ గుండా వెళ్ళారట చెప్పాలి. దానికోసం ఎవరు శ్రమ ద్వారా వెళ్ళారట చెప్పనమ్మా. రక్షణకర్త, ఎవరు రక్షణకర్త? ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళారు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారు శ్రమ పట్టే కారణం ఎవరమ్మా? ఆదమా, అవ్వా. అర్ధరాత్ర పనిలో కనికి ఎవరరా అంటే ఎవరైతే ఆయన మహిమలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరి కొరకు ఆయన దేని ద్వారా వెళ్ళారైనా శ్రమల ద్వారా వెళ్ళాడు. శ్రమల ద్వారా వెళ్ళాడు ఆయన. ఎందుకు శ్రమల ద్వారా వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు శ్రమ ద్వారానే వెళ్ళాలి? వేరే మార్గం లేదంటే ఆలోచిద్దాం. ఇప్పుడు తండ్రి ఆశ ఏమన్నాడు? ఆయన ఆ రక్షణ దొరికిన కుమారుడు ఏమన్నాడంటే, అయ్యా నా ఆశ ఏంటంటే అనేకులైన కుమారులు నాకు కావాలి. వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? నా మహిమలోనికి వారు రావాలి. ఇది నీ పని. ఈ పని ఎలా చేస్తామో నాకు తెలియదు, కానీ నా కోరిక ఏంటంటే అనేకులైన కుమారులు, అనేక మంది బిడ్డలు నాకు కావాలి. వారందరూ నాతో పాటు నా మహిమలోనికి రావాలి. ఇది దేవుడు పెట్టిన టార్గెట్. జాగ్రత్తగా దేవుడితో పాటు దేవుని మహిమలో ఉండాలి అంటే, దేవునితో పాటు దేవుని మహిమలో ఉండాలి అంటే ఈ కుమారులైన వారు అయితే ఎవరైతే దేవుని మహిమలో ఉండాలో వారు ఎలా ఉండాలంటే దేవుని యొక్క కుమారులుగా ఉండాలి. జాగ్రత్త, కుమారులుగా ఉండాలి. ఇప్పుడు మనందరం కుమారులు అంటే కాదు. తప్పిపోయిన వాళ్ళు ఎవరు కూడా దేవుని కుమారులు కాదు. వారు మళ్ళా ఎలా మార్చబడాలి చెప్పాలి. ఆదాము గారు మళ్ళా ఏదైతే తోటలోకి వెళ్ళాలి అంటే పాత ఆదాముగా పాపం చేసిన ఆదాముగా వెళ్తే తీసుకెళ్తాడు దేవుడు. ఎందుకు? ఆదాము ఏం కోల్పోయాడు? తన స్వరూపమందు తన పోలిక చెప్పని నిర్మించుకున్నాడు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఏం కోల్పోయాడు? దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క పోలిక గుణ లక్షణాన్ని కూడా కోల్పోయాడు. ఇప్పుడు మానవుడు అనేవాడు లేకపోతే దేవుడు కోరుకున్న కుమారులు అనేవారు మొదటగా వాళ్ళు ఏమవ్వాలంటే ఆయన మహిమలో ఉండాలంటే వాళ్ళు ఏమవ్వాలి? కుమారులుగా మార్చబడాలి. మార్చబడినప్పుడే ఆయనతో పాటు ఉంటారు. అప్పుడే ఆయన మహిమని పొందుకుంటారు. మరి కుమారులుగా ఉండాలి అంటే, ఆ కుమారులుగా మార్చబడాలి అంటే జాగ్రత్త వినండి. వారు ఎందుకు ఇప్పుడు కుమారులుగా లేరంటే వారందరూ ఏం చేశారు? పాపము చేయటం వలన వాళ్ళు ఏమైపోయారంటే దేవుడి నుంచి దూరస్తులుగా వెళ్ళిపోయారు. అంటే ఈ వ్యక్తి, ఒక వ్యక్తి దేవుని మహిమలోనికి రావాలి అంటే ఆయన కుమారుడిగా మార్చబడాలి. అలా మార్చబడాలి అంటే ఆ పాపిగా ఉన్నవాడు ఎలా మార్చబడాలంటే కుమారుడిగా చేయబడాలి. అలా చేయబడాలంటే వాడి పాపం అనేది ఏమవ్వాలి చెప్పాలి. పాపం అనేది ఏమవ్వాలి? పాపం సంపూర్ణంగా వాడి నుంచి తీసివేయబడాలి. అంటే దేవుడు కోరుకున్న స్వరూపంలోనికి వాడు రావాలి. అయితే పాపం చేసిన ప్రతి వాడికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరి చనిపోవాలి కదా వాడు చెప్పాలి. తప్పు చేసిన శిక్ష ఉందా లేదా? మరి చనిపోతే ఎలా మరి ప్రభు దగ్గరికి వస్తున్నాడు? పాపం చేశాడు, ఈ శిక్ష ఏంటి? మరణం. సో శిక్ష అనుభవిస్తే వాడు అక్కడే తెచ్చుకోవాలి. కానీ దేవుడి కోరిక ఏంటి? పాపం చేసిన వాడు ఎక్కడ రావాలట? ఆయన దగ్గర రావాలి. అంటే మరణం అనే శిక్ష ఖచ్చితంగా ఉన్నది. దేవుడి వాక్యం పాపం వల్ల వచ్చు జీతము అది జరగాల్సిందే. ఈ పండు తినమని నిశ్చయంగా నువ్వు చచ్చేది అంటే చచ్చేదివే, క్షమాపణ లేదు. ఇంకా ఆయన మాట అంటే మాట. అంటే పాపం చేసిన ప్రతి వాడు చావాలి. మరి చావాలి అనుకుంటే వాడు చస్తే మళ్ళా దేవుడి దగ్గరికి ఎలా రాగలుగుతాడు? రాలేడు. అంటే ఇదంతా ఎలా చేయాలి అంటే ఈ ప్రణాళిక అంతా దేవుడు ఎలా చేస్తున్నాడంటే, అయ్యా వాడు నా దగ్గరికి రావాలి, నా కుమారుడిగా మారాలంటే ముందు వాడు ఏవాలంటే పాపం నుంచి విడుదల పొందాలి. పాపం నుంచి విడుదల పొందాలంటే పాపం వల్ల వచ్చే శిక్షను వాడు ఏం చేయాలి? అనుభవించాలి. ఆ శిక్షను వాడు అనిపిస్తే నా దగ్గర రాలేడు. కాబట్టి అందరి నిమిత్తం ఆ శిక్షను ఎవరు అనిపించాలి? నీవే అనిపించాలి. అలా నువ్వు అనుభవించాలంటే దేవుడు కుమారుడుగా ఉంటే అవ్వదు. ఎలా కావాలి? వారి వలె మానవుడిగా నువ్వు లోకానికి వెళ్ళాలి. ఎలాగెళ్ళాలి? వారి వలె మానవుడిగా నువ్వు లోకానికి వెళ్ళాలి. ఎందుకంటే పాపం చేసింది ఎవరు? దేవుడా? ఎవరు చేసిన పాపం? మానవుడు చేసిన పాపానికి
మానవుడు శిక్ష పొందుకోవాలి. వాడు శిక్షించమని మనం అరిస్తే వాడు నా కుమారుడిగా రాలేడు కాబట్టి అందరి నిమిత్తము ఆ శిక్షను నువ్వు పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే వారి స్థానంలో ఎవరు వెళ్ళాలి? నువ్వు వెళ్ళాలి. అలా నువ్వు వెళ్ళగలిగి ఈ కార్యమంతా చేయాలంటే యేసుక్రీస్తు దేని గుండా నడాలి? శ్రమల ద్వారా నడాలి. శ్రమల ద్వారా నడాలి. అలా క్రీస్తుని శ్రమల ద్వారా నడిపించడానికి తండ్రికి ఏముందట? అలా చేయట దేవునికి తగును. అది దేవుడి ఆలోచనగా ఉంది, అది సరైనదిగా ఉంది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దేవుడి యొక్క కోరికని ఎవరు నెరవేర్చాలంటే కుమారుడైన క్రీస్తు నెరవేర్చాలి. ఎలాగా? తన శ్రమల ద్వారా, ఆ శ్రమల గుండా ప్రయాణం ద్వారా దేవుడు ఆశించినట్లుగా ఆయన కొరకు ఏం పొందుకోవాలంటే అనేక మంది కుమారుల్ని సంపాదించాలి. సరే, ఈ అనేక మంది కుమారులు సంపాదించాలంటే ఎంతకీ వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారయ్యా అంటే బైబిల్ తీయండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారి ప్రణాళిక ఆలోచిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అమ్మా, ఒక్క మనుష్యుని ద్వారా పాపము ద్వారా ఏమొచ్చిందట? మరణమును లోకములోనికి ఎలాగున ప్రవేశించును. జాతోడి ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా ఏమొచ్చిందట? మరణం వచ్చింది. ఎవరా ఒక్క మనుషుడు? అమ్మా, ఎవరా ఒక్క మనుషుడు? ఆదాము. సో ఆయన ద్వారా ఏమొచ్చిందట? పాపం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. చదవమ్మా, చదువుతాయి. ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ. ఇప్పుడు చెప్పండి, మనుషులందరూ ఏం చేశారట? చేసామా? మనం చెప్పాలి. చాలా మంది నేను చేయలేదు. చూడండి, ఒకరి వల్ల పాపం వల్ల ఏమొచ్చిందట? లోకంలోనికి మరణం వచ్చింది. అలా ప్రవేశించుట బట్టి ఆ కాలం నుంచి ఏమైందట? మనుషులందరూ ఏం చేస్తున్నారట? పాపం చేసిన వారుగా ఉన్నారు. మనుషులందరికీ ఏమొచ్చిందట? మరణము సంప్రాప్తి గ్రాంటెడ్. ప్రతి ఒక్కరికి పాపం వల్ల ఏ రాబోతుందట? మరణం అనేది వచ్చేసిందయ్యా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము. ఇప్పుడు చూడండి, అంటే ప్రస్తుతానికి పరలోకంలో తండ్రితో ఎంతమంది ఉన్నారు కుమారులు? చెప్పండి అమ్మా. ఇప్పుడు పరలోకం ఉందా లేదా? సమరాన్ని క్లోజ్ చేసాడు. పరలోకం ఉందా? చెప్పనమ్మా. పరలోకంలో ఎవరు ఉన్నారు చెప్పండి. ఏంటిది? ఇది ఇంట్లో ఉన్నారమ్మా అంటే చెప్పండి. భయపడుతున్నారు. మనం రోజు చూస్తున్నాం కదమ్మా. ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారు చెప్పండి అమ్మా. అమ్మా, శభాషడు ప్రాణాంతమైన దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తత్వమే దేవుడు. ఓకే, దేవుడు ఉన్నాడు. ఇంకెవరున్నారండి? మరి ఆయన కోరుకున్న అనేకులైన సహోదరులు ఉన్నారు అక్కడ. అమ్మా చెప్పండి, ఉన్నారా లేరా? ఉన్నారా? ఎక్కడున్నారా? అనేకులైన సహోదరులు ఇప్పుడు దేవుడితో మరణించిన వారు ఎవరైనా దేవుడితో ఉన్నారా? ఆదాము మొదలుకొని మన వరకు పరలోకం ఉన్నారా? చెప్పండమ్మా. లేరా? లేరు. ఇంకెవరు వెళ్ళే? వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు? మొదటి దశలోకి రాసిన బతుకులు ఉంటారు చూడండి. ఆయన కొంచెం మనం చదవకండి. ఆయన రెండో ఆకాశానికి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేతారు, మనం కూడా వారితో కలిసి మహిమదేవంతారు. ప్రస్తుతానికి ఎవరు వెళ్ళే. ఇప్పుడు అనేకులైన వారు ఎక్కడున్నారు? పరలోకానికి ఇంకా ఎవరు వెళ్ళే. ఆ మహిమలోనికి ఇంకా వెళ్ళే. ఇప్పుడు యేసుక్రీస్తు అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే వీళ్ళందరూ పాపం చేశారు. ఎవరి వల్ల? ఒక్కడి వల్ల. వీళ్ళందరికీ ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. అంటే ఇప్పుడు అందరినీ దేనికి తప్పించాలి?
మరణం నుంచి వారిని తప్పించాలి. వీళ్ళందరినీ మరణం నుంచి తప్పించి వీళ్ళు ఏం చేయాలంటే దేవునికి కుమారులుగా నేను మార్చాలి. చూడండి ఆ వాక్యం చదవండి. ఎప్పుడు రాసిన పత్రిక చదవండి. ఎప్పుడు రాసిన పత్రిక పరిశుద్ధ పరుచు వారికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కడే కాదు, కింద ఒక్కడే మూలము. ఈ హేతు చేత వారిని సహోదరులను పిలుచుటగా ఆయన సిగ్గుపడక చదవమా నేను దేవుడి నాకు ఇచ్చిన పిల్లలని చెప్పుచున్నాడు. ఇక్కడ మీరు చదువుతున్న లేఖన భాగాలన్నీ కూడా కీర్తన గ్రంథం నుంచి యెషయా గ్రంథం ఒకసారి చూసి మనం వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మీరు వీలైతే పక్కన బైబిల్ రాసుకోండి. ఎందుకంటే ఏ వాక్యాన్ని ఏ లేఖన భాగం నుంచి తీసుకొచ్చారండి. ఆ మొదటి వాక్య భాగం ఎక్కడి నుంచి అంటే కీర్తన 22 తీయనమ్మా. అది కీర్తన 22 ఉంది కదమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ యెషయా గ్రంథము. నెక్స్ట్ ఇంకోటి ఎక్కడంటే యెషయా గ్రంథం ఉంటుంది చూడండి. 18 అనుకుంటా. యెషయా 18, 17, 18 అనుకుంటా. చూడండి ఒకసారి. సరే ఆ రెఫరెన్స్ మీకు ఇస్తానండి, తర్వాత చూసుకుందాం. ఇక్కడ అదే విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నట్టంటే పాపం చేస్తున్నారు. అందరికి ఏం వస్తుంది ఇప్పుడు చెప్పలేదు, మరణం వస్తుంది. కానీ దేవుడు పెట్టిన టార్గెట్ ఏంటి? వీరందరూ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దేవుని యొక్క మహిమలోనికి రావాలి. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్న మాట చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కడే మూలము. ఈ హేతు చేత వారిని ఏమని పిలుస్తున్నట? సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడట్లేదు. ఎవరిని సహోదరులు అన్నాడు చెప్పాలి? మనందరినీ. చూడండి, యేసు క్రీస్తు మనల్ని సహోదరుడు అంటున్నాడు. అర్థం ఏంటి? మనము యేసు క్రీస్తు ఏమవుతున్నాం? ఇప్పుడు ఆనందంలో అవుతున్నాం. యేసు క్రీస్తు వారి తండ్రికి ఏమవుతున్నాడు? కుమారుడు అవుతుంది. మరి ఆయన కుమారుడు అయితే ఇప్పుడు మనందరం ఏమవుతాం? ఆయనకి కుమారులు. అంటే తండ్రికి మనం కుమారులు అవ్వాలంటే ముందు యేసుక్రీస్తుకి ఏమవ్వాలి? మనం సహోదరులుగా మార్చబడాలి. రెండు ఒకటి అర్థం. యేసుక్రీస్తుకి సహోదరులు అయితే తండ్రికి మనం ఏమవుతాం? కుమారులు అవుతాం. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ తన సహోదరులుగా చేసుకుని తండ్రికి కుమారులుగా మార్చడానికి యేసుక్రీస్తు వారు చేస్తున్న పని ఏంటంటే చదువు తల్లి 14 వచనం 2:14. ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున. ఏ పిల్లలు? దేవుడు ఇచ్చిన పిల్లలు. ఎవరు దేవుడు ఇచ్చిన పిల్లలు అంటే ఆదాము మొదలుకొని వచ్చిన వారందరూ కూడా ఎవరండి? దేవుని యొక్క పిల్లలే. ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరు అప్పచెప్పాడైనా? యేసుక్రీస్తుకి అప్పచెప్పాడు. ఏమని? అయ్యా వీరిని నాకు కుమారులుగా నీవు చెయ్యాలి. అయితే వీరందరూ పాపం చేసి ఉన్నారు. పాపం వల్ల వచ్చి జీవితమైన మరణానికి ప్రాప్తులుగా ఉన్నారు. వీరందరూ ఎలా ఉన్నారట? రక్త మాంసములు గలవారుగా ఉన్నారు. ఇప్పుడు ఈ రక్త మాంసం గలవారుగా ఉండి పాపములో ఉండి పాపం వల్ల వచ్చి జీవితమైన మరణానికి తీర్పును పొందుకున్న వీరిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే అదే రక్త మాంసము గలవాడుగా ఈ లోకానికి వచ్చాడు. చదవమ్మ వాక్యం అక్కడ చదవమ్మా. చూడమ్మా, ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము ద్వారా నశింపజేయటం కిందకు వచ్చేదా ఆయన కూడా రక్త మాంసంలో
పాలివాడాయను. చూడండి, ఇప్పుడు ఈ టాస్క్ పూర్తి చేయాలంటే ఆయన చూశాడు, అయ్యా అందరూ పాపం చేస్తున్నారు, అందరూ మరణానికి ప్రాప్తున్నారు, వీళ్ళందరూ రక్త మాంసం గలవారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని నా తండ్రి కోసం రక్షించాలంటే మొదటిగా నేను చేయవలసిన పని ఏంటంటే నేను కూడా రక్త మాంసములు గలవాడిగా వారి మధ్యకి వెళ్ళాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహా అనుభవం లేనివాడు కాదు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడిను, ఆయన పాపము లేనివాడిగా. చూడండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో ఉన్న వారందరి స్థానాన్ని ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు తీసుకుంటున్నారు. ఇక్కడ అందరికీ ఒక సమస్య రావచ్చు, ఆయన దేవుడు కుమారుడు కాబట్టి ఆయన ఏ పాపం చేయలేదండి, అదే మన ప్లేస్ ఉంటే ఆయన కూడా పాపం చేసినేమో అనుకుంటారేమో. అందుకని అంటాడు ఆయన సంపూర్ణమైన మానవుడుగా వచ్చాడు. ఆయన సంపూర్ణమైన మానవుడు అంటే మనం ఎలాగైతే మానవులుగా ఉన్నామో అదే మానవులుగా అదే సహానుభూతి ఉన్నాడు. ఆయన ఆకలి ఉంది, దప్పికుంది, కోరుకుంది, కోపం ఉంది, చిరాకు ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. ప్రతి మానవుడుకున్న అన్ని లక్షణాలు కలిగి సంపూర్ణ మానవుడుగానే వచ్చాడు. ఎందుకంటే ఆ రక్త మాంసము గలవారు చేసిన పాపం నుంచి విడిపించాలంటే ఆయన కూడా వారితో సహా అనుభవం గలవాడుగా ఉండడానికట ఈ లోకానికి వచ్చాడట. అలాగే జీవించాడు. కానీ ఆయనలో ఏం లేదు అంటే మీరు జీవించలేకపోయారు, కానీ నేను జీవించి పాపము లేనివాడిగా ఉన్నాను కాబట్టి పాపానికి ఏం చేస్తుందని ప్రాయశ్చిత్తనే చేయగలుగుతున్నాడంటే. చాలా మంది అనుకుంటారు ఆయన్ని కొరలతో కొట్టారండి, ఇలా రక్తం కాదండి, ఆ దేవుడు కదా దెబ్బ తగలలే అలా అనుకుంటారంట. కానీ ఆయన దేవుడిగా ఈ లోకానికి రాలేదండి, రాలేదు. ఫిలిప్పీయుల పత్రిక ఉంటుంది, ఆయన తండ్రితో సమానం ఉండే భాగ్యమని ఎంచుకోకుండా తన్ను తాను రిక్తుడిగా చేసుకుని. రిక్తుడిగా అంటే అర్థం తెలుసా? జీరో. పరలోక సంబంధమైన అంతా ఏం చేసేది తెలుసా? ఆయన జీరో చేసాడు. ఆయన పరలోక సంబంధమైన మహిమ, శక్తి, ఘనత, ప్రభావం, దైవత్వము అన్ని జీరో చేసుకుని మానవుడిగా వచ్చాడు. ఎంతగా అంటే మరణము పొందినంతగా విధేయత చూపాడు. అంటే మనలాగే టెంప్టేషన్ ఉన్నాయనికి, మనలాగే శోధనలు ఉన్నాయి, మనలాగే శ్రమలు ఉన్నాయి, మనలాగే ఇబ్బందులు ఉన్నాయి, మనలాగే అన్ని రకాలైన శారీరక అనుభవాలు కలిగిన వాడైన. అయినప్పటికీ ఆయన ఏం చేయలేదట? పాపం చేయలేదట. కాబట్టి తన ప్రజలైన వారి దేవుడు తనకిచ్చిన పిల్లల్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి ఆయన ఎలా వచ్చాట? శరీరము కలిగిన వాడిగా, రక్త మాంసం గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఆయన ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎలా వచ్చారండి చెప్పాలి? జ్యేష్ఠుడు. సహోదరు అంటే ఎవరు? మనందరికన్నా జ్యేష్ఠుడు ఎవరు? యేసు ప్రభువు. అంటే ఆయన జ్యేష్ఠుడు అంటే ఇంటికి పెద్ద కొడుకు మాట. రక్షింపబడు వారందరికీ మొదటివాడు ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. సహోదరులందరిలో జ్యేష్ఠుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే వారందరికంటే ముందు స్థానంలో వచ్చి వారందరికీ ముందుగా నిలబడి వారి వల్ల శరీరాన్ని ధరించుకొని వారి వల్ల శ్రమపడి శోధింపబడి శ్రమనుంది ఏ పాపం లేని వాడిగా ఆయన ఏం చేయడట? జీవించాడట. ఎందుకు ఇలా చేసావయ్య అంటే ఇక్కడ దేవుడు ప్రణాళిక ఏంటి? వారందరూ నాకు కావాలి, వారందరినీ నువ్వు నాకు తీసుకురావాలి. కాబట్టి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, వారిని నా దగ్గర తీసుకొని రా, అదే నా పని. దానికోసం నువ్వు ఏమైనా నాకు పర్లేదు, నిన్నేం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చాడు, జీవించాడు. నెక్స్ట్ ఆయన ఏం చేయాలి? ఇప్పుడు వీరందరినీ కూడా పాపము నుంచి వచ్చే మరణము, ఆ బంధకం నుంచి ఏం చేయాలి? ఆయన విడిపించాలి. విడిపించాలంటే ఏం చేయాలంటే ఆ పాపమంతా ఎవరు పోసుకోవాలి? ఇప్పుడు ఆయన భుజం మీద
వేసుకోవాలి. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది, మనకు తెలియదు, ఇంటికి చదువుకోండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి పాపం చేస్తే దేవుడు పెట్టిన నిబంధన, ఆ పాపం చేసేవాడు ఏం చేయాలంటే తన పాపానికి ప్రాయశ్చిత్తంగా గొర్రె పిల్లలు తీసుకొని, మేక పిల్లలు తీసుకొచ్చి దాని తల మీద చెయ్యి పెట్టి తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు వీని పాపం ఎవరి మీద వెళ్తుంది? అప్పుడు ఆ గొర్రె పిల్లని చంపి దాని యొక్క దహన బలిగా అర్పించినప్పుడు వీనికి ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తం. మరి ఈ గొర్రె పిల్ల ఎలా ఉండాలి? నిర్దోషమైనది, ఏ మచ్చైనా డాగ్ అయినా లేదు. అంటే ఏ పాపము చేయనిదే నీ పాపాన్ని భరించగలదు. ఇది కూడా పాపం చేస్తే నీ పాపాన్ని ఇంకేం భరిస్తుంది చెప్పండి? అంటే నా పాపాన్ని భరించేవాడు ఎలా ఉండాలంటే ఆయన ఏ పాపము చేయవాడు ఉండాలి. ఆయన ఆ పాపాన్ని ఏదో నాకిచ్చే, ఆ శిక్ష ఏదో నాకిచ్చే అనేవాడిగా ఉండాలి తప్ప సీరియస్గా వెళ్ళిపోయి ఆ పాపం నా మీద చేసంటే మరి నీ పాపాలు ఎవరు లెక్క పిలుపుతాడు అని అడిగారనుకో, వీళ్ళు ఏ పాపమో ఉండదు. నేనే పాపం చేసిన వాడిని నేనే వెళ్ళి దేవా ఆ పాపాలని నా మీద వేసేయి అన్నావు అనుకో, వస్తాయా? రావు. నీ పాపాలకే నువ్వు సరిపోదు నీ జీవితం, మళ్ళీ ఆ పాపం నువ్వేం మోస్తావు నాయనా? నువ్వు మొయ్యాలంటే ముందు ఏముండాలి? ఏ పాపమో లేని వాడికి ఉండాలి. ఆయన ఈ లోకంలోకి వచ్చి శ్రమ పడ్డాడైనా, శోధింపబడ్డాడైనా, మాటల ద్వారా అనేక మంది ద్వారా అనేక శోధనలు పడ్డాడు. అయినా కూడా ఏ పాపం లేకుండా ఎందుకు బతికాడు తెలుసా? ఈ మానవాళ్ళందరి పాపం ఆయన మీద పడాలి అంటే ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన వాడుగా ఈ లోకంలో బ్రతకాలి. అంటే చూడండి, మనం టెంప్టేషన్తో చేసిన పాపాన్ని ఆయన భరించడానికి ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని అపాయాలైనా ఏం చేశాడైనా? ఏం చేయడైనా? మోయడానికి సిద్ధపడ్డాడు. ఆయన మోయడానికి సిద్ధపడ్డాడు. ఈ శ్రమలు ఎవరి కోసమై అంటే మన కోసమే. మన కోసమే. మనము చెయ్యలేని దాన్ని ఆయన మన కోసము చేయడానికి లోకానికి వచ్చాడు. ఆయన మన సహోదరులందరిలో జ్యేష్ఠుడిగా వచ్చాడు, రక్త మాంసంలో పాలిభాగస్తుడిగా ఉన్నాడు. సో వీళ్ళందరి పాపాలని నేను భరించాలంటే ఏ పాపము లేని వాడిగా జీవించాలని ఆ శరీరముతో రక్త మాంసాలతో ఈ లోకంలో ఏం చేయడానికి ఆయన జీవిస్తూ వచ్చాడు. ఇలా చేయడానికి ఎవరికి ఇష్టమైందట? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇక్కడ దేవుడు తన ప్రణాళిక చెప్తున్నాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు. చదవమ్మా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. కాదమ్మా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వానిగాను, మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన. ఎవరి వలన? ఎవరి వలన? రోమా చక్రవర్తి వలన, రోమా సైనికుల వలన, యూదుని వలన, అపవాదైన సాతాను వలన ఆయన మొత్తబడలేదు, బాధ పెట్టబడలేదు. ఎవరి వలన? దేవుని వలన అతడు బాధింపబడిన ఆయన. ఎవరో? దేవుడే బాధిస్తున్నాడు. ఎందుకు బాధిస్తున్నాడంటే నాకు వారు కావాలి, ఆ కోల్పోయిన వల్ల తీసుకుని రావాలంటే ఆ పరిశుద్ధమైన జీవితంలో వారి స్థానాన్ని నువ్వు మోయాలి. వారి మీద పడ్డ వారు చేసిన ప్రతి పాపం యొక్క శిక్ష నువ్వు భరించాలి. నువ్వు భరించినప్పుడే వారికి ఏమొస్తుంది? క్షమాపణ వస్తుంది. చదవమ్మా. శ్రమనొందిని వానిగా మనం అతన్ని. చాలా మంది అండి లిటిడేస్లో ప్రార్థన చేస్తుంటారు, కొన్ని చోట్ల చేస్తుంటారు. నాకు ఎప్పుడు గుర్తుంది ఆ ప్రార్థన. ఆ తల్లిగారు ఎక్కడ ఉంది ఆవిడ, ఆ యోధ చచ్చిపోలయ్యా, నేను నమ్మేశాడయ్యా, అది చచ్చిపోలే, అది కుటుంబం నాశనం అయిపోలే, అది ఎవరయ్యా నీ చేతిలో కొట్టాడు మెరుకులు, అది సర్వనాశనం అయిపోలే దేవుడా అని ప్రార్థన చేస్తున్నారు చాలా మంది అవివేకంగా. అది ఎలాగంటారంటే దేవుడు ఎంత శ్రమ పడ్డాడో కాదు, దేవుడు శ్రమ పడలే, దేవుడు నీ కొరకు నీ స్థానంలో శ్రమ పడ్డాడు. ఆయన ఆ శ్రమలో చూడాల్సిన ఎవరు? యేసుక్రీస్తుని కాదు. ఎవరు చూడాలి? అయ్య బాబోయ్, అదే మీకు నాకు గుచ్చితే, అదే ముళ్ళ కిరీటం నాకు తెలితే, అదే ముళ్ళ కిరీటాలు దాకా ఎందుకంటే నేను అనుకున్నా కదా, టప్పలు కొట్టి ఎవరు ఉంటారు చెప్పండి అంటే ఊరుకుంటావా? అది ఒక్కటి చాలు మనం రెచ్చిపోవడానికి. నన్ను అంటావరా నువ్వు, ఎవడరా నువ్వు అనుకున్నావు. అది ఒక్కటి చాలు మనం పడిపోవడానికి. ఒక పిడుగుతూ కుదిరితేనే భరించలేం. కానీ తండ్రి అన్నాడయ్యా, వారు నాకు కావాలి, ఇస్తానయ్యా. ఏం చేయమంటావు? ఇంతమంది పాప భారాన్ని నువ్వు భరించగలవా? భరిస్తానా? ఏసే ఎంత
ఎందుకంటే నువ్వు నన్ను ఒకటే కోరు, ఏం కోరు తెలుసా? వారందరూ నా కుమారులుగా ఏమవ్వాలి, నా మహిమలోనికి వాళ్ళు రావాలన్నావు కాబట్టి అయ్యా ఆ శ్రమలు కూడా నేను వెళ్తాను, నీ చిత్తం చేయి అంటే ఆయన అన్నాడైనా అతడు బాధింపబడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు. చదువు వాక్యాన్ని చదువుతాయి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపడ్డాడు. ఇప్పుడు చదవమ్మా. ఎవరు బట్టి? మన అతిక్రమములను కొరడాలతో కొట్టారంటే ఎందుకు కొట్టారు? మల్లబట్టి ఆయన కొట్టారు, మల్లబట్టి ఆయన గాయపరచబడుతున్నాడు. ఆయన అయ్యా ఎందుకయ్యా ఇన్ని శ్రమలు అంటే నా కోసమే, నీ కోసమే. మన అతిక్రమం బట్టి ఆయన ఏం చేస్తున్నారట? కొడుతున్నారట. చదువుమా. మన దోషములను బట్టి నలుగొట్టబడి, మన దోషములను బట్టి ఆయన ఏమవుతున్నాడట? మన సమానార్థం, ఇది మంచి మాట. మన సమాధానార్థమైన శిక్ష మన సమానార్థం. ఇప్పుడు సమాధానం మనక ఆయనక, మన సమాధానం అంటే అర్థమైంది బాగా దెబ్బలు తినయ్యా, బాగా తిను. ఎందుకంటే నువ్వు తింటున్న దెబ్బల్లో ఏమవుతుంది? నాకు క్షమాపణ వచ్చి నేను ఎవరితో సమాధానం పడుతున్నాను? మెడబెట్టి బయటికి గిండేసారు కదా తండ్రి, ఆయనతో నేనేమవుతాను? ఇప్పుడు సమాధానం పడిపోతాను. అంటే నా సమాధానం పొందడానికి కావాల్సిన శిక్ష ఎవరికి పడ్డది? అంటే ఆయన దెబ్బలు తగులుతుంటే నీకు క్షమాపణ. ఈ క్షమాపణ నిన్ను ఎవరి దగ్గర తీసుకెళ్తుందంటే దేవుడితో మళ్ళీ ఏం చేస్తుంది? సమాధాన పరుస్తుంది. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం ఈ మాట చాలా అద్భుతంగా పౌలు రాస్తాడు. చూడండి, రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 10-11 అనుకుంటా. ఒకసారి తిన్నాం అక్కడ. ఆయన మన కోసం మరణం పొందడం నుంచి చివరిలో రాస్తూ ఆ మాట అంటాడు. ఆయన 11 అనుకుంటా, 10వ వచనం. ఆయన కుమారుని మరణం ద్వారా మన దేవుడితో ఏమవుతుందంటే సమాధాన పరచబడుతుంది కదా. అక్కడయ్యా అతను నేనే అప్పగించాను, అతను నేనే నలుగొట్టాను, అతను నేనే కొడుతున్నాను. కారణం నీ దోషం, కారణం నీ అతిక్రమ, కారణం నువ్వు సమాధాన పడాలి. కాబట్టి ఎందుకు ఈ శ్రమలు అంటే, శ్రమల యొక్క అవసరం ఏంటంటే నీవు నేను ఏం పొందుకోవాలి? మహిమని పొందుకోవాలి. చూడండి అమ్మా 10వ వచనం 53:10. యెషయా 53:10. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయను. ఇప్పుడు ఎన్ని చేసిన తర్వాత చివరిగా దేవుడు ఇచ్చింది ఏంటి అంటే ఈ దెబ్బలతో సరిపోదయ్యా, దెబ్బలతో సరిపోదు. ఏం పొందుకోవాలి నువ్వు? చెప్పాలి. పాప పరిహారార్థ బలి నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే ఇంకా చదువుకున్నామమ్మా, పాపం వల్ల వచ్చే జీతము ఇది ఎంతమందికి వచ్చింది? అందరికీ సంప్రాప్తి అయిన. సో అందరూ మరణానికి పాత్రలే. కాబట్టి నేను కొరడాలతో కొట్టినాను, దెబ్బలు తింటే వాళ్ళకి విడుదల రాదు. వారి మరణాన్ని కూడా ఏం చేయాలి? నువ్వు పొందుకోవాలి. అని ఏం చేయాలట? తన్ను తానే పాప పరిహారార్థ బలిగా ప్రధాన యాజకుడిగా ఆయనే తన్ను తాను ఏం చేస్తున్నాడండి? అర్పించుకున్నాడు. చాలా జాగ్రత్త. ఆయన ఎవ్వరూ చంపలేదు, ఆయన ఎవ్వరు. చూడు యోహాను సువార్త 15వ ఉంటుంది ఆ మాట, 15వ అధ్యాయం అనుకుంటా. నా ప్రాణం పెట్టడానికైనా దాన్ని తీయడానికైనా ఎవరికి ఉందండి అధికారం? నాకే ఉంది తప్ప ఎవరికి లేదు అంటున్నాడు ఆయన. నాకు పెట్టడానికి, ప్రాణం పెట్టే అధికారం నాకు తప్ప ఎవరికి లేదు అంటాడు. అయితే ఇప్పుడు ఈయన ఈ ప్రాణాన్ని ఎందుకు పెడుతున్నాడు అంటే ఏమన్నాడు తెలుసా? అనేకుల కొరకు ఎలా ఉన్నాడైనా పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. సరే, వచ్చాడు, మనిషిగా బ్రతికాడు, మన వలె సహానుభవాన్ని కలిగి ఉన్నాడు, మన వలె శోధింపబడ్డాడు, ఏ పాపము చేయలేదు, శ్రమలన్నీ అనుభవించాడు. ఇప్పుడు మన కోసం ఎప్పుడైనా చెప్పాలి, ఏ కోసం అయినా చనిపోయాడు. చనిపోతే ఏమొచ్చింది? చనిపోతే ఏం జరిగింది? చదవమ్మా. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ నుంచి 2:11. హెబ్రీ. పదిహేను వచ్చిలే ఇందాక రాసేది కదా. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా ఏం చేయాలి? నశింప. అంటే ఇప్పుడు మన యేసుక్రీస్తు మరణం అంటే మన స్థానంలో ఆయన పొందుకున్న మరణం మళ్ళీ ఏం చేస్తుందంటే అపవాది ద్వారా మనకి ఏమొస్తుందండి?
విడుదల. అంటే ఆ మరణం నుంచి మనకి ఏమొస్తుందంటే శాశ్వతమైన విడుదల వస్తుంది. అపవాది చదువు వాక్యం వల్ల అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతు మరణ భయము చేత దాస్యమునకు లోబడని వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో ఇప్పుడు ఆయన మరణము ద్వారా ఏమిస్తున్నాడు అంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆ మరణం నుంచి విడుదల, పాపానికి కారకుడైన అపవాదిని ఏం చేస్తున్నాడు మన జీవితాల్లో ఆయన నశింప చేస్తున్నాడు. అంటే మనం ఏం చేస్తున్నాడు, సంపూర్ణంగా ఈ లోకం నుంచి లోకానుసారమైన ఆ పాప సంబంధమైన జీవితం నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన విడుదల ఇవ్వడం కోసము మన స్థానంలో ఏ పాపం లేకుండా ఎవరు చనిపోతున్నారట, యేసుక్రీస్తు వారు చనిపోతున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? చదువుమా. మరణం యొక్క ముళ్ళు ఏంటంటే పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవుడికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు ఎవరు అనుగ్రహించే జయము? దేవునికి అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవాలి వాక్యాన్ని. ఎవరితో మాట్లాడుతున్నారని, గ్రంథకర్త ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే తండ్రిని స్తుతిస్తున్నాడు. ఏమిటి, అయ్యా నీ కుమారుడి ద్వారా మరణం నుంచి మాకేమిచ్చో, విజయాన్ని ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రము. అంటే యేసుక్రీస్తు వారు అందరినీ చూశాడు, అందరి కొరకు అందరి కోసం ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు, రక్త మాంసంతో జీవించాడు, శ్రమ పడ్డాడు, శోధింపబడ్డాడు, ఆఖరికి తండ్రి చిత్తానుసారంగా ఏమైపోయాడంటే ఆయన తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. అర్పించుకుని ఏం చేయాలి, ఇప్పుడైనా మరణాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. జాగ్రత్త. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించారా, మనం జయించామా? చెప్పలే. మరణాన్ని జయించింది యేసుక్రీస్తు వారా మనమా? ఏ అర్థమైంది చెప్పండి అమ్మా. భూమి మీదకి వచ్చాడు, శరీరానికి బతికాడు, ఏ పాపం చేయలేదు, సిలువెక్కాడు, చనిపోయాడు, మరణాన్ని చంపేశాడు, పాపాన్ని చంపేశాడు. ఎంతకీ విజయం పొందుకుంది యేసయ్య మనమా? అమ్మా, ఎవరో మరణాన్ని జయించింది? మనం కాదా? ఎలాగంటే అలాగంటారు, అలాగంటారు. ఇక ఇంత బాధాకర విషయం ఏంటంటే ఈ మాటలు చాలా విలువ ఉందని అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు పని ఏంటయ్యా అంటే మన స్థానంలో రావాలి, మన కోసం ఆయన పవిత్రుడిగా జీవించాలి, మన దోష శిక్షణ ఆయన వేసుకోవాలి, మన కొరకు మరణించాలి, మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆ పాపాన్ని విజయాన్ని పొందుకోవాలి, మరణం మీద జయాన్ని పొందుకోవాలి. అంతవరకు దేవుడి పని అండి. ఇదంతా ఎవరు చేశారు? మనం చేసామా? ఆయన చేశాడు. అసలు ఎందుకు చేశాడు అంటే అందరూ ఎక్కడికి రావాలి, కానీ చనిపోయింది ఎవరు, విజయం పొందుకుంది ఎవరు? ఆయనే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే లేదా 3 రోజులు చేసిపోయి తల్లిదండ్రి. మరి మనం వెళ్ళామా అంటే ఎవరి కోసం చేశాడు దేవుడు? ఆయన కోసం చేసుకున్నాడా? చెప్పండి. మరి దేవుడి యొక్క ఉద్దేశం ఎక్కడ నెరవేర్చబడ్డది? అయ్యా నువ్వు వచ్చావు, బాగానే బతికిస్తావు, చనిపోయావు, పునరుద్ధానం అయిపోయి వెళ్ళిపోయావు, విజయం పొందుకున్నావు. మరి మేము ఎప్పుడు వెళ్తాం అక్కడికి? మా గురించి వచ్చానన్నావు కదా, ఎంత పెద్ద ప్రణాళిక అంతా మా గురించి అన్నా కదా. ఇంతకీ మాకెక్కడ విజయం వచ్చింది, మాకెక్కడ విడుదల వచ్చింది? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. జాగ్రత్త. తన్ను ఎందరు అంగీకరించుదురో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఏమవుతట? అమ్మయ్య, ఆయన చేయవలసిన పని అంతా చేసేవాడంటే. అయ్యా ఇప్పుడు మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే మీరు శ్రపడక్కలే, కొడ దెబ్బ లేవు, అవమానాలు లేవు, నిందలు లేవు, ఏం లేదు, అన్నీ నేను చేశాను. మీరు ఆయన దగ్గరికి రావాలి అంటే, ఆయన పిల్లలు అవ్వాలంటే చేయవలసిన ఒకే ఒక పని తెలుసా?
ఎందరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఏమైపోతున్నారట? అమ్మయ్య, ఎంత చిన్న పని ఎప్పుడు చెప్పండి మనకి. ఆయన పరలోకం నుంచి ఎంత పెద్ద ప్రణాళిక వేసి అన్నీ చేసి మనకిచ్చిన చిన్న ఆప్షన్ తెలుసా? నా కొరకు నా యేసయ్య ప్రాణం పెట్టాడు, ఆయన కొరకు నేను బ్రతుకుతాను, ఆయనే దేవుడిని విశ్వసించగలిగితే ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది? విడుదల. ఆయన కుమారులుగా అధికారం వస్తుంది. ఆ మాట కూడా మనం చెప్పకుండా ఏమవుతుందంటే ఆయన పిల్లలుగా అవలైపోతున్నాం. పిల్లలుగా అవడానికి కావాల్సిన అన్ని కార్యాలయం చేశారు. చెప్పిందల్లా ఒకటే, తండ్రి వీరేం చెబుతా వీరిని ఎరుగురు, వీరిని క్షమించు. ఫస్ట్ మాట. ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే, అయ్యా నిజమేనయ్యా నేను పాపం చేస్తున్నాను, శిక్షగా పాత్రుడిని, కానీ నా స్థానంలో నువ్వు వచ్చావు, నా కోసం నువ్వు వచ్చావు, ఇదిగోనయ్యా నా స్థానంలో నువ్వు మరణించావయ్యా, ఇదిగో నా ప్రతి పాపానికి నువ్వు పరిశుద్ధపరిచావు, ప్రతి పాపానికి నువ్వు శిక్షణ అనిపించావయ్యా, నిన్ను నేను నమ్ముతున్నానయ్యా, నీ మీద విశ్వాసం ఉంచి నీ కొరకు నేను బతుకుతానయ్యా అనగానే మనం ఏమైపోతున్నామట? ఏమైపోతాం? వెంటనే ఆయన పిల్లలుగా మార్చబడి. ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉంటారు చెప్పండి? పిల్లలు ఎక్కడికి వెళ్తారు? తండ్రి దగ్గరికి వెళ్తే ఏం పొందుకుంటారు? కొలసీల పత్రిక 3:4 కొలసీ 3:4 మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు దేవునికి స్తోత్రం. తండ్రి ఉద్దేశం చెప్పండి, చెప్పాలి. అనేక మంది కుమారులు ఏం పొందుకోవాలట? పొందుకున్నారా లేదా? చెప్పనమ్మా, పొందుకున్నావా లేదా? పొందుకున్నాం. ఎలా పొందుకున్నా తెలుసా? ఆ మహిమ పొందడానికి మనం చేసే ఒకే పని ఏంటంటే, ఆ శ్రమల ద్వారా వచ్చి ఆ శ్రమలను అనుభవించి మనల్ని మహిమపరచడానికి వచ్చిన క్రీస్తుని నమ్మితే చాలండి. ఆయన కుమారులుగా అయిపోయి ఆయన ప్రత్యక్షమైన మనం కూడా ఏమవుతుంట? ఆయన మహిమని పొందుకున్న వారుగా వారు. అదే దేవుడు కుమారుడికి ఇచ్చిన పని. ఇప్పుడు ఆయన కుమారులు ఎంతమంది అట? అనేకులైన కుమారులు ఆయన కావాలంటే అనేక మంది ఏం చేయాలి? యేసయ్యని విశ్వసించాలి. యేసుని విశ్వసించిన వారందరూ కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మారబడుతున్నారు. ఆ కుమార్తెలుగా కుమారులుగా మారబడిన వారందరూ కూడా ఆయన మహిమలో ఆయనతో పాటు ఆ మహిమను పొందుకున్న వారుగా ఆయనతో మనం ఏం చేస్తాం? జీవిస్తాం. ప్రయాణంగా మనం చూసుకున్నాం కదండి. ఆయన కోసం అసాక్షిగా చనిపోయిన వారు ఎక్కడారట? ఆయన సింహాసనం ఏంట తెల్లని వస్త్రం ధరించుకొని ఖర్చూర పట్లు పట్టుకొని ఆయన సన్నిధిలో తేజోమయంగా వారు వెళ్ళిపోతున్నప్పుడు అది ఏ మహిమ ఉంది? దేవుని యొక్క మహిమ వచ్చింది. ఎందుకంటే వారు యేసు క్రీస్తుని విశ్వసించారు కాబట్టి. ఈరోజు ఆయన ఇన్ని శ్రమలు పొందుకున్న కారణం తెలుసా? నీవు నేను మహిమకరంగా ఆయనతో పాటు జీవించాలన్న తన తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. ఈరోజు ఆ మహిమలోకి మనం వెళ్ళాలంటే మన శ్రమలన్నీ ఆయన అనిపించాడు, మార్గాన్ని మాత్రమే మనకు చూపించాడు. ఏంటో మార్గమే అంటే, అయ్యా ఈ శ్రమలు నా కోసం పొందుకున్నావు, ఈ నిందలు నా కోసం పొందుకున్నావు, ఈ శిక్షని నా కోసం పొందుకున్నావు అయ్యా, ఈరోజు నువ్వు అనిపించినవన్నీ కూడా నా స్థానంలో పొందుకున్నావయ్యా, నా కోసం నువ్వు బ్రతుకునిచ్చావు. ఇక నువ్వు నేను ఎవరి కోసం బ్రతుకుతాను? నీ కోసమే బ్రతుకు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా చెప్పండి. పౌలు గారు ఎక్కడ సిలువ వేశారంటే ఏసైతోటే చెప్పండి. ఏసైతే పౌలు సిలువ వేశారా? ఏసై పక్కన ఎవరన్నారు? కుడి అయిపోదాక 80. మరి పౌలు గారిని ఇప్పుడు వేసిన సిలువ వెయ్యలే. కానీ మన ఆశ ఏంటి తెలుసా? నేను నీతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటే అర్థం తెలుసా? నేను వేలాడవలసిన సిలువలో నా స్థానంలో నువ్వు వేలాడవయ్యా, అక్కడ నేను నన్ను చూసుకుంటున్నాను ప్రభు. అంటే నేను క్రీస్తుతో కూడా ఏమైందండి? సిలువ వేయబడి. చదవమా. ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము చూడండి, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన. ఇదండి దేవుడు మనకి ఇచ్చిన పని. ఇది ఒక్కటి నమ్మితేనట మరుక్షణం అయిపోతుంది సార్, దేవుని యొక్క
కుమారులుగా మార్చబడతామట. అయ్యా, నా స్థానంలో నువ్వు ఉన్నావు, నా కోసం నువ్వు మరణించావు, ఈరోజు ఈ జీవితాన్ని నాకు ఏమిచ్చాడు, ప్రేమించి ఇచ్చావు, ఇక నువ్వు నీ యందు విశ్వాసము ద్వారానే నేను ఏం చేస్తాను, జీవిస్తానని నమ్మితే మనం ఏమవుతామంటే ఆయన కుమార్తెలుగా మారబడుతున్నాం. మనం సిలువకి ఎక్కలేదండి, మనం దెబ్బలు తినక్కర్లేదండి, మనం ప్రాయశ్చిత్తం పొందుకోక్కర్లేదండి. ఆ శిక్షకి కావాలి, ఆ పాపము నుంచి వచ్చే జీతమైన మరణాన్ని మనం భరించక్కర్లేదండి. అవన్నీ ఆయన భరించాడు. మనం చెప్పిన పని ఏంటంటే ఆయన మన స్థానంలో ఉండి నిలబడిన ఆయన్ని మనము మనస్ఫూర్తిగా అంగీకరించాలి, ఆయన విశ్వాసాన్ని కలిగి జీవించాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తామో ఆయన కుమారులుగా మార్చబడి ఆయన మహిమలోనికి వెళ్తాం. అప్పుడు మనం ఏం నెరవేరుస్తామంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారు. మనందరినీ దేవుడు పిలుచుకునేందుకు తెలుసా, ఆది కాండంలో కనబడే ఏదేదో తోట మళ్ళీ ఎక్కడ కనపడుతుంది తెలుసా, ప్రయత్న నెరవేరులో కనపడుతుంది. మళ్ళీ బైబిల్ యొక్క ఉద్దేశం అంటే ఆయన ఎప్పుడు అక్కడే ఉండాలనుకుంటాడు. మధ్యలో జరిగిందల్లా ఏంటంటే మనం తప్పే బయటిపోయాం, మళ్ళీ తీసుకురావడం ఆయన బాధ అంతే. కానీ దేవుడి చిత్తమే తెలుసా, ఎప్పుడు ఆయన పెట్టలుగా ఆయన సన్నిధిలో ఆయన మహిమలో మనం కూడా పాలివారిగా ఉండాలనేదే దేవుడి యొక్క ఉద్దేశం. అలా మనల్ని ఉంచడం కోసమే యేసయ్య శ్రమల ద్వారా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి 10వ వచనం మాట, ఆయన తన శ్రమల ద్వారా రక్షణను పంపించడం ఆయనకి తగిన కార్యంగా ఉన్నది. ఎస్, ఆయన మన కోసం ఆయన తన కుమారుని శ్రమ ద్వారా పంపాడు. ఎందుకంటే నీవు నేను మహిమపరచబడాలి, నీవు నేను ఆయన మహిమలో ఉండాలి, నీవు నేను మనందరం కూడా ఒక దినాన్న ఆ తండ్రికి కుమారులుగా ఆయన సన్నిధిలో ఆయనతో పాటు మహిమ పొందుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. కాబట్టి యేసయ్య ఎందుకు శ్రమ పడ్డాడు, ఎంత శ్రమ పడ్డాడని బాధపడద్దు, కానీ ఆ శ్రమల్లో నా ప్రభు నన్ను ఉంచకుండా నా స్థానాన్ని ఆయన పెట్టాడు. కాబట్టి ఇకను ఈ జీవితం నాది కాదు, ఇది ఎవరిది, నా ప్రభువు నాకు ఇచ్చిన జీవితం, ఇది నా ప్రభు కోసం నేను జీవించాలని ఆశించగలిగితే మనందరం కూడా ఆయన మహిమలోకి వెళ్తాం. లేదంటే ఎంత శ్రమ పడ్డ ప్రయాసం ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. మన పరలోకానికి వెళ్ళిపోతే ఏముందని శ్రమ వ్యర్థం ఉందా లేదా, వ్యర్థమైపోయినట్టే కదా. ఇప్పుడు ఆయన శ్రమలు వ్యర్థము కాకూడినట్లుగా మనందరం భయం పొందాలంటే ఏం చేయలేదు సార్, పరిపూర్ణ విశ్వాసంతో ప్రభుని అంగీకరించాలి. ఇది నా ప్రభు నా కోసం వచ్చిన జీవితం అని చెప్పి ఆయన కోసం బ్రతకాలి. అలా బ్రతికే వారికి ఉందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. శర్మల్ గారి కృపల దేవ, ఇగో నాయన శ్రమల ద్వారా నీవు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో, ఆ శ్రమల ద్వారా నువ్వు వెల్లుడి ద్వారానైనా కేవలం మమ్మల్ని మహిమపరచడానికి అయ్యా, ఏ యోగ్యత లేని వారమయ్యా, ఆ మహిమ నుంచి బయటికి గట్టివైపోయిన వారం తండ్రి నాయన, ఈరోజు ఆ మహిమలోకి మళ్ళా మమ్మల్ని తెచ్చడానికి నా ప్రభు నీ కుమారుడు ఆయన శ్రమల ద్వారా తీసుకెళ్ళడానికి నువ్వు ఇష్టపడ్డావు తండ్రి. అయితే మాకు ఇచ్చిన ఒకే ఒక బాధ్యత ఏంటంటే నా ప్రభు, ఆ కుమారుని ఎందుకు విశ్వసించేవారు, ఆ కుమారుని ఎందుకు విశ్వసించి జీవించిన ప్రతి ఒక్కరు నా కుమారులుగా మార్చబడతారు. అట్టి వారు నాతో భయపరచారు నా తండ్రి. ఈరోజు మహిమలో మేమందరం ఉండడానికి మాకు సహాయం దయచేయండి. అయ్యా, ఇక్కడ మేము జీవించే జీవితం ఆయన ఇది మా జీవితము కాదయ్యా. అయ్యా, సిలువలోనైనా అయ్యా నువ్వు మరణాన్ని పొందుకొని అయినా మా కోసం ఇచ్చిన నూతనమైన జీవితం అయ్యా, మనం ప్రేమించి ఇచ్చిన జీవితం తండ్రి. ఇది నీ కోసం బ్రతకడానికి ఇచ్చిన జీవితం అయినా మేము నీ కోసం బ్రతికే వారికి ఉండే భాగ్యత మాకు దయచేయమని, అటువంటి ఆత్మీయమైన నడిపింపుల ముందుకు సాగడానికి మాకు సహాయం దయచేయమని, ఇంతవరకు మాతో మాట్లాడేందుకు, ఇంతవరకు మాతో ఉన్నందుకు కేవలం నీ ఒక్కరికి మాత్రమే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మహారాష్ట్ర ప్రవేశిస్తూ దేవుని చిన్న ప్రార్థన అడిగి వెలుగుచున్నాం తండ్రి. ఆమేన్. మా మనస్సులను క్షమించిన ప్రకారం క్షమించండి.